అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో ప్రైవేట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసినట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి చివరిదాకా. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క సమాచారం ఏంటో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలంగాణలో రాష్ట్రంలోని మనుగురు, కొత్తగూడెం, రామగుండం వంటి వివిధ బొగ్గు గనుల ప్రాంతాల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం. మరి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న 1258 మంది తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధమైందంట. మరి సింగరేణి సంస్థాపరమైన ఆదర్శాలకు అనుగుణంగా తాత్కాలిక ఉద్యోగుల సుదీర్ఘ కాలపు సేవలను గుర్తించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారంట. మరి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ఆదేశాల మేరకు ఈ సర్వీసు క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించిన సర్క్యులర్ను జీఎం కిరణ్ కుమార్ సెప్టెంబర్ 24వ తేదీనే జారీ చేశారంట ఆల్రెడీ. మరి అయినప్పటికీ తాత్కాలిక ఉద్యోగులకు ఆ అధికారిక ఉత్తర్వులు మేర చేరడం ఆలస్యం కావడంతో ఉద్యోగులలో కొంత ఆందోళన నెలకొందంట. మరి ఈ ఆలస్యంపై ఇటీవల జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో నాయకులు ఈ అంశాన్ని యాజమాన్యాన్ని దృష్టికి తీసుకెళ్లారంట. దీనిపై యాజమాన్యం స్పందిస్తూ 1 లేదా 2 రోజుల్లోనే ఈ క్రమబద్ధీకరణ ఉత్తర్వులను నేరుగా సంబంధిత ఉద్యోగులకు అందజేస్తామని స్పష్టం చేశారంట. మరి ఈ హామీతో తాత్కాలిక ఉద్యోగుల ఎదురుచూపులకు తెరపడిందంట. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ఈ ఉత్తర్వులు శనివారంలోగా ఉద్యోగులకు అందే అవకాశం ఉందని వెల్లడించారు ఆయన. అంతేకాకుండా సింగరేణి సంస్థ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ క్రమబద్ధీకరణకు కొన్ని అర్హతలు, ప్రమాణ ప్రమాణాలు కూడా నిర్ణయించారంట. భూగర్భ గనుల్లో పనిచేసిన వారు ఏడాది వ్యవధిలో 190 పనిదినాలు పూర్తి చేసి ఉండాలంట. అంతేకాకుండా ఉపరితల గనుల్లో లేదా ఇతర విభాగాల్లో పనిచేసిన వారు ఏడాది వ్యవధిలో 240 పనిదినాలు పూర్తి చేసి ఉండాలంట. 2024 డిసెంబర్ 31 కంటే ముందు ఏదైనా సంవత్సర కాలంలో ఈ పనిదినాలను పూర్తి చేసిన ఉద్యోగుల సర్వీసు మాత్రమే క్రమబద్ధీకరించబడుతుందని చెబుతున్నారు ఫ్రెండ్స్.